చాలా బాధ అనిపించింది అండి ఉప్పల్ వాళ్ళని చూస్తుంటే. అదంతా లాస్ట్ ఫైనల్ అయిన తర్వాత నేను ఇంకా ట్రై చేస్తాను, నేను 11, 12, 15 వరకు ట్రై చేస్తాను. అమ్మాయికి అర్థమైందా? నువ్వు కామనర్గా నువ్వు పిలిస్తే వచ్చాను, నేను నచ్చకుంటే వెళ్ళాయి. నువ్వు కూడా మాకు జడ్జెస్గా నచ్చలేరు, చూస్తలేమా, చూసి సస్తలేమా, మీకు కూడా ఒక టీఆర్పీ ఇస్తలేమా? ఉప్పల్ వాళ్ళని మాత్రం జస్ట్ టీఆర్పీ కోసం వాడుకున్నారండి. ట్రెండ్ సృష్టించిన ఉప్పల్ వాళ్ళు తను ఏ కంటెంట్తో చేశాడు? ఏమడుగుతావు నవదీప్? నువ్వు చేసింది ఇది అంతా వల్గరే కదా, ఇదంతా చేసింది, నువ్వేం చేసిందో అయ్యా? చందమామ సినిమాలు ఏం చేసావు? పెద్దపై ముద్దు పెట్టాటిపై ముద్దు పెడతీవి, నడుంపై ముద్దు పెడతా ముద్దు. నీ సమాజంలో నువ్వు ఒక్క మూవీ, నువ్వు చేసిన 25, 20 అన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలే కానీ నువ్వు చేసిన ఒక్క సినిమా అయినా సమాజానికి యూజ్ ఉందా? నవదీప్ ఐఎమ్ ఓపెన్ ఛాలెంజ్, సమాజానికి ఏమైనా యూజ్ ఉందా? అగ్ని పరీక్షతో ఏమైనా సమాజానికి యూజ్ ఉందా? బిగ్ బాస్ తోని సమాజానికి ఏమైనా యూజ్ ఉందా? ఇప్పుడు తీసే టీవీలలో ఏ షోతోనైనా సమాజానికి యూజ్ ఉందా? యూజ్ ఉన్న కంటెంట్ ఏదైనా చేస్తున్నారా? మీరు తప్పులు చేసుకుంటా, మీరు పైసలు సంపాదించుకుంటా, మీరు బిల్డింగ్లు కట్టుకుంటా, మీరు కార్లు తిరుక్కుంటా, మీరు ఇవాళ సమాజానికి ఏమి ఇస్తావు? ఉప్పల్ వాళ్ళని అడుగుతావా? సరేనయ్యా ఉప్పల్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు, ఉప్పల్ వాళ్ళు తెలివి లేదు, ఏం లేదు, నువ్వేమి ఇచ్చినావు చెప్పు సమాజానికి? నీకు సీట్ ఉంది కదా, ఏమి ఇచ్చావు? నువ్వు ఒక జడ్జిగా కూర్చోబెడితే పోయినసారి ఏమో శ్రీజను ఒక అవమానించినావు, దమ్ము శ్రీజను అవమానించినావు, ఇవాళ ఉప్పల్ వాళ్ళని అవమానించినావు. నీ సీట్ ఒకటి అవమానించడానికా? ఇది సామాన్యుని అవమానించడానికా? నీకు నువ్వు ఒకసారి గుండెలో చేసుకొని చెప్పు, నువ్వు ఎంత శుద్ధ పూసవో. నీ నుంచి ఏం నేర్చుకోవాలి? శుద్ధ పూసవా నువ్వేమన్నా? పోలీస్ స్టేషన్ చుట్టిన దీనికి ముఖం నువ్వు నవదీప్. నువ్వు ఏం నేరం చేసావు నా నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు అది ఏంటిదో. అర్థమైందా? నువ్వు జడ్జిగా సరే, గతంలో కూడా చాలా మంది కంటెస్టెంట్స్ వచ్చారు కదండి, నాకు తెలియదు నవదీప్ గారు, బిందుమాదేవి గారు, అభిజిత్ గారు, మీరు ఇంతమందిని పంపించారు కదండి, అగ్ని పరీక్ష నుంచి మీరు పంపించారు కదా, మీరు ఏం మెసేజ్ ఇచ్చారండి? పోయినసారి పంపించిన కంటెస్టెంట్స్తో ఏం మెసేజ్ ఇచ్చారు? పోయినసారి దానికన్నా 8 సీజన్స్ జరిగాయి కదా, కామనర్స్ని వదిలేస్తే ఏం మెసేజ్ ఇచ్చారండి? ఏం మెసేజ్ ఇచ్చారు? కౌగిలించుకోవడం ఎట్లా చేయాలి, గొడవలు పడాలి ఎట్లా పెట్టాలి, గొడవలు ఎట్లా పడాలి, ఇవి మీరు నేర్పించారు. ఇది మీరు చేసింది ఏం చేశారు? అండ్ ఉప్పల్ వాళ్ళకి మాత్రం చాలా అన్యాయం జరిగింది. ఇది ఉప్పల్ వాళ్ళకి మాత్రం, ఉప్పల్ వాళ్ళు నువ్వు అసలు ఇంకోసారి అగ్ని పరీక్షకు ట్రై చేయకు. నీకు కాల్ చేసి బిగ్ బాస్ వాళ్ళు పిలిస్తే నేను మాత్రం ఇలా వెళ్ళి అవమానిస్తే మీ ఫ్యాన్స్ ఉన్నారా అడుగుతావా నవదీప్? నవదీప్ నీకు ఒక్క ఫ్యాన్ అయినా ఉన్నారా నాయన? నవదీప్ ఇక్కడ నిలబడితే ఉప్పల్ వాళ్ళు ఓపెనింగ్స్కి వెళ్తున్నాడు, ఉప్పల్ వాళ్ళు ఈవెంట్స్కి వెళ్తున్నాడు, ఉప్పల్ వాళ్ళు వస్తే ఒక క్రౌడ్ వస్తుందని ఉద్దేశంతో మనకు ఒక మండి ఏది మండి పేరు మార్చారు, హియా మండి వాళ్ళకి బ్రాండ్గా ఉన్నాడు. నువ్వు దేనికున్నావు బ్రాండ్గా చెప్పు ఒకసారి? నువ్వు దేనికున్నావు? తను ఒక టిక్ టాక్ చిన్న అతను లాస్ట్కి ఏమన్నాడు? నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను ఈ చేశానని చెప్పాడు. కుటుంబం కోసం ఎవరైనా నానా తంటాలు పడతారు, మీరు చీరల మీద కూర్చొని నానా తంటాలు పడతలేరా? మీరు ఉట్టిగానే వచ్చారు అక్కడికి. తేజ గారు మీకు మూవీలో జై మూవీలో అవకాశం ఇవ్వకుండా నువ్వెవడివి? మాకు మేము ఆదరిస్తేనే కదా నువ్వు అక్కడ కూర్చున్నావు. బిగ్ బాస్లో కానీ ఏ షోలో అయినా కూడా ఆదరిస్తేనే కదా. బిందుమాదేవి గారు మీరు అది అడగడం మాత్రం చాలా తప్పు. ట్రాన్స్ అని ఒక అబ్బాయి ప్యాంట్ షర్ట్ వేసుకున్న అబ్బాయిని ట్రాన్స్ అని ఎలా ఆడతారు? బిహేవియర్ ఎలా ఉంటే ట్రాన్స్ అని అడిగేస్తారా? మీరు ఒక లేడీ పులిగా, మీరు ఒక మంచిగా ఒక సింహం లాగా పోరాడి ఒక లేడీ విన్నర్ అయ్యారని ఓటీటీ ప్లాట్ఫామ్లో మేము అందరం మెచ్చుకున్నాం. కానీ ఒక్క మాటతో మీరు డౌన్. ఇప్పుడు శ్రీముఖి గారిని కూడా అనుకోండి, మీ యాంకరింగ్ దేనికోసం వచ్చారు? శ్రీముఖి గారు డబ్బు కోసం వచ్చారా, ఫేమ్ కోసం వచ్చారా, లేకపోతే టైంపాస్ కోసం వచ్చారా? ఎవరు కూడా ఒక ప్లాట్ఫామ్ ఎందుకు తెచ్చుకుంటారు? డబ్బు కావాలి, ఫేమ్ కావాలి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాలి. ఆ ప్రశ్న అతనికి వేసినప్పుడు మీరు ఏ పొజిషన్లో ఉండి వచ్చారు? పటాస్ మీరు కూడా చేశారు కదా, అప్పుడు పటాస్ స్టేజ్ ఎక్కినప్పుడు మీరే దేనికోసం వచ్చారు? డబ్బు కోసం వచ్చారా, ఫేమ్ కోసం వచ్చారా? ఆ ప్రశ్న వాళ్ళు అడుగుంటే, మళ్ళీ వాళ్ళు అడుగుంటే మీరు అలా ఇక్కడ ఉండేటోళ్ళ మీకు ఛాన్స్ ఇవ్వకుండా శ్రీముఖి ఎవరు మనకు? కానీ శ్రీముఖి గారు ఇంకొకటి కూడా చాలా తప్పు చేశారు. ఏంటంటే రన్నింగ్ రాజా అని అన్నాడు. ఆయన ఎంత ఇరిటేట్ చేసినా సరే, ఆ వీడియో తనకు మీకు నచ్చలేదు, ప్లీజ్ గో అనాలి. జిమ్ బాడీలు వస్తేనేమో హగ్గులు, జిమ్ బాడీలు వస్తేనేమో వా సూపర్, కానీ నల్లగా పొట్టిగా ఎడ్డిగా వస్తేనేమో గెట్ అవుట్, డోంట్ టచ్, ఓన్లీ జిమ్ బాడీ షుడ్ టచ్ మీ అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. మీ మీద నాకు చాలా ఇంప్రెషన్ ఉండే. యు ఆర్ ద వన్ ఆఫ్ ద శ్రీముఖి యాంకర్ గారు చాలా కష్టపడుకుంటా చిన్న ప్లాట్ఫామ్ చల్లి ఒక శ్రీముఖి ఒక మంచి స్థాయికి వచ్చింది. కానీ అలాంటి మాటలు ఎంత ఇరిటేట్ చేసినా కూడా ఆ ప్లాట్ఫామ్ ఒకరిని అసహ్యించుకునే ప్లాట్ఫామ్ కాదు. బిగ్ బాస్ అంటే ఏంటిది? 20 రకరకాలుగా క్యాండిడేట్స్ని మీరు ఎంచుకోవడం. మీకు ఎలాంటి క్యాండిడేట్స్ కావాలో మీరు వాళ్ళని ఎంచుకోండి, లేకుంటే వద్దమ్మా యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ షో అని పంపించేయండి. మీరు వాళ్ళని ఇరిటేట్ చేస్తలేరా? శాలిని అమ్మాయి వచ్చింది, శాలిని అమ్మాయికి అంత క్రేజ్ ఎందుకమ్మా? స్లీవ్లెస్ వేసుకొచ్చిందనా, ఊపిచ్చిందనా? అభిజిత్ గారు మీరు పోయి హక్కులు చేస్తున్నారు, ఫ్లయింగ్ కిస్లు ఇస్తున్నారు, సంబంధమే మాట్లాడేశారు నాయన.
ఆమెకి ఎక్కడ అబ్బాయి దొరకనట్టు, ఈమెకి ఎక్కడ అమ్మాయి దొరకనట్టు సంబంధాల దాకా వెళ్ళారు. అప్పుడు స్టాప్ అని శ్రీముఖి గారు అనలేదే, డోంట్ బిహేవ్ లైక్ దిస్ అని అనలేదే. అక్కడ సపోర్ట్ ఉండి ఏదేదో చెప్తున్నారే, ప్రపోజల్స్ కూడా చేపిస్తున్నారే. మళ్ళీ అది ఎందుకు అంటే అందంగా ఉండాలి, గ్లామర్గా రావాలి, జిమ్ బాయ్ హ్యాండ్సమ్ బాయ్స్ వస్తే దాంట్లో హగ్గులు నడవచ్చు, ఫ్లయింగ్ కిసెస్ నడవచ్చు. కానీ రన్నింగ్ రాజా లాంటి వాళ్ళు వస్తే డోంట్ టచ్, గెట్ అవుట్. ఏందండి సమాజం, మీరేమిస్తారు సమాజాన్ని? అగ్ని పరీక్ష షోతోని నిన్న 5గురికి ఆడిషన్ చేశారు, ఏమిచ్చారు? బ్యాక్ చేసుకొని నువ్వు నన్ను సెలెక్ట్ చేయి, నేను నిన్ను సెలెక్ట్ చేస్తాను, నువ్వు నన్ను హగ్గి అని ఫస్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయి కూడా రియల్ ఎస్టేట్ అబ్బాయి కూడా రావడం జరిగింది. ఆ రియల్ ఎస్టేట్ అబ్బాయికి ఎన్ని గుంటాలు ఉంటాయి, అవి గుంటాలు నువ్వు బిగ్ బాస్ అవుతుంది ఎన్ని గుంటాలు ఉన్నాయని కౌంట్ చేపిస్తావా? అభిజిత్ క్వశ్చన్ వేసావు కదా, నువ్వు కౌంట్ ఎన్ని గుంటలు ఉన్నాయని కౌంట్ చెప్పి ఈమెమో గుంతలు రా అని ఈమె పక్కన చెప్తే ఎన్ని గుంతలు ఎవరు తీశారు చెప్పండి? ఇదా మీరు సమాజానికి ఏమిస్తున్నారు? నిన్న 5 మెంబర్స్కి మీరు ఆడిషన్ చేశారు కదా, మనకేం అర్థమైంది చెప్పండి అమ్మ? సమాజానికి ఏం యూజ్ అయింది? మాకు వాళ్ళకు అవమానం పరిచి కామనర్స్ అంటే చీలాగా చూస్తున్నారు మీరు. అక్కడ కామనర్స్ని మాత్రం మీరు వాల్యూ ఇవ్వడం లేదు. దయచేసి అగ్ని పరీక్షకి ఇంకోసారి వచ్చే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో 9 అది 10 11 ఏదైనా పెట్టినా కూడా ఆచితూచి మర్యాద లేని చోట మనం వెళ్ళకూడదండి. అండ్ బిగ్ బాస్లో మాత్రం ఇప్పుడు ఈ ఉప్పల్ వాళ్ళని మాత్రం టీఆర్పీ కోసమే వాడుకోవడం జరిగింది. కానీ ఉప్పల్ వాళ్ళకి అలా అనడం మాత్రం చాలా బాధాకర విషయం. అండ్ అపలైజ్ చెప్పాలని కోరుకుంటున్నాను. జడ్జి సీట్లకు సెట్ అయ్యారా? జడ్జికి మీనింగ్ తెలుసా? జడ్జిమెంట్ ఎవరిస్తారు? తప్పు ఒప్పు చేసినప్పుడు దానికి ఫైనల్ డెసిషన్ ఇచ్చేస్తే జడ్జ్. వాళ్ళకి జడ్జి గురించి తెలియనప్పుడు సీట్ మీద కూర్చున్నప్పుడు వాళ్ళు కామనర్స్గా అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదని నాకు అర్థమైపోతుంది. కానీ నవదీప్ మాత్రం చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు, చాలా యాటిట్యూడ్గా మాట్లాడుతున్నాడు. ఒక పర్సన్ వచ్చినప్పుడు నువ్వు మర్యాద ఇవ్వకుండా పర్వాలేదు, కానీ హేళన చేయకు. ఎవరి ప్రొఫెషన్ వాడి గొప్ప. నీ సినిమాలు మాకు నచ్చలే, నువ్వు ఆపేసినావా? నువ్వు ఆ జడ్జి సీట్ మాకు నచ్చలే, ఆపేస్తున్నా. నీ పని నువ్వు చేసుకొని పోతున్నావు. ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతారు. నువ్వెవరు ప్రశ్నించడానికి? నీకు సెట్ అయితే షోలో పెట్టుకో, లేకుంటే లేదు. ఇలాంటి షోలు మస్తున్నాయి, బయట చేసుకుంటాడు వాడు ఎవరైనా కానీ. ఇప్పుడు అగ్ని పరీక్ష ఉపయోగం ఉందా లేదంటారా సార్? ఏ షోతో మనకు ఉపయోగం ఉందని చెప్పండి? ఏదో మనకు నిద్రలు పట్టక, మనకి ఎవరు భార్య భారతలు కొట్టుకున్నప్పుడు, ఏదో యూత్ ఎవరు నిద్ర పట్టక పుస్తకాలు చదువుతారు, నిద్ర వస్తున్నప్పుడు ఆ షోలు చూస్తారు తప్పించి. కానీ దాంతో మనకేంది? మనకు డాటా బొక్క, మనకు రీఛార్జ్ బొక్క, ఏమవుతుందని ఒక టెన్షన్తో బీపీ టాబ్లెట్లు కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ బీపీ పెరగడం తప్ప ఏముందండి? అగ్ని పరీక్షలు నిన్న 5 కంటెస్టెంట్ చేస్తే ఏం యూజ్ ఉంది చెప్పండి? 4 మాత్రం వచ్చేసి పరువు పోగొట్టుకొని పోయారు. ఒక అమ్మాయికి మాత్రమే హైలైట్ చేశారు. బిగ్ బాస్ టీమ్ని మాత్రం ఒకటే అనేది, ఒక కరెక్ట్ పర్సన్స్ని అక్కడ పెట్టండి, ఒక కరెక్ట్ పర్సన్ని, సూటబుల్ అయ్యే పర్సన్ని పెట్టండి. కుక్కకు తీసుకెళ్లి సింహాసనం కూర్చోబెడితే ఆ కుక్క బుద్ధి బోనించుకోదు అన్నట్టు, దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దట్. మీరు అడగండి, ప్రతిది ఒక దాంట్లో ర్యాగింగ్ చేయండి, తప్పు లేదు. మీ దాంట్లో ఆ టెన్షన్ వాడి దాంట్లో ఉన్న గ్రిప్ తీయండి, తప్పు లేదు. కానీ వ్యక్తిగతంలో మాత్రం దోషించే హక్కు, వ్యక్తిగతాన్ని వాడు చేసే ప్రొఫెషన్ని అనే హక్కు ఎవరికి లేదు. నాతో సహా ఎవరికి పాయింట్అవుట్ చేసేది లేదు. తన కుటుంబాన్ని పోషించుకుంటుండు. మీరు పోషిస్తారు ఉప్పర్ బాలుని? తను ఏ స్టేజ్ వచ్చారు తను చెప్పుకుంటున్నారు కదా, నా ఇంటి కోసం చేశానని అన్నప్పుడు మీరు అప్రిషియేట్ అన్న చేశారా?